అందరికీ నమస్కారం. చాలా మంది నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. చాలా సంతోషం. అయితే ఏంటంటే యాక్చువల్లీ జనవరి 26 ముందల నేను ఎవరికి చెప్పలేదు. అదే తెలియపరిచి ఉంటే కనుక ఇంకా చాలా మంది కూడాను విషెస్ తెలియపరిచి ఉంటారనేదే నా భావన. దాన్నే రుణానుబంధం అని అంటారు. ఓకేనా? ఆ బంధం లేకపోతే హార్ట్‌ఫుల్ గా ఎవరికీ రాదు. ఓకేనా? సో, చాలా మందికి నేను చెప్పే చిన్న విషయం ఏంటంటే, ఈ జ్యోతిష్యం మీద ఒక్కొక్కళ్ళ పరిజ్ఞానం ఒక్కొక్క విధంగా ఉంటది. ఒక్కొక్క వ్యక్తి యొక్క పరిజ్ఞానం ఒక్కొక్క విధంగా ఉంటది. నేను చూసే కోణంలో ఇంకో గురువుగారు చూడొచ్చు, చూడకపోవచ్చు. నేను చెప్పి విధి విధానంగా వేరే గురువుగారు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెన్స్‌గా మాట్లాడి, డిఫరెన్స్‌గా చెప్పడమే జరుగుద్ది. ఎవరు కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పరు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యంలో అదొక మహాసముద్రం. ఆ సముద్రాన్ని చదవడం అనేది చాలా కష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నేర్చుకునుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పడం కూడా జరుగుద్ది. అలాగే చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు. నేను లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. వృత్తిరీత్యా కొంచెం బిజీ. అందుకనే నేను లిఫ్ట్ చేయకపోవడానికి కారణం. మీరు మెసేజ్‌లు పెట్టండి. నేను చూడలేదని కంగారు పడొద్దు. ఓకేనా? సో, ఇక మనకి ఎవరైతే కామెంట్ రూపేణ మనకి ప్రశ్నించారో వారి వారికి నా యొక్క పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను నేర్చుకున్నది, నేను అనుభవంలో చూసిందే నేను మీకు చెప్తాను. ఇంక వేరేది నేను చెప్పను. అలాగే ఆ మాన్య మహర్షి బృందం మనకిచ్చిన శాస్త్రం అది ఖచ్చితంగా అది జరుగుద్ది. కానీ జరగకపోవడానికి, జరగడానికి కారణాలు కొన్నుంటాయి. నేను చెప్పే జోస్యం ఫలించొచ్చు, ఫలించకపోవచ్చు. ఫలించిందనుకోండి, ఆ మహర్షి బృందానికే ఆ ఘనత దక్కాలి. ఒకవేళ ఫలించలేదనుకోండి, అది నా పరిజ్ఞాన లోపం. కానీ శాస్త్రానికి సమ్మతం ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా కాలిక్యులేషన్ రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా! అనే భావన. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక మొదటి ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఉపేంద్ర సూరంపుడి, ఉపేంద్ర సూరంపుడి వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హాయ్ సార్ మై నేమ్ ఈజ్ జయ లక్ష్మి ఫ్రమ్ యానం. మకర రాశి వారికి దిస్ మంత్ అంటే ఈ నెల రాహు వల్ల ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. జ్యోతిష్యం జ్యోతిష్యులని సంప్రదించారట. జ్యోతిష్యులను సంప్రదించండి అంటున్నారు. దీని గురించి చెప్పండి. జయలక్ష్మి గారు, మీది మకర రాశి. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు తెలియపరుస్తాను. దీంట్లో మకర రాశి అంటే దీనిలో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మకర రాశికి, కుంభ రాశికి, మకర లగ్నానికి, కుంభ లగ్నానికి రాహు ఈజ్ ఏ యోగకారక. యోగకారకుడు. మకర రాశి అంటే
మీ మనస్సు తత్వం, సంచారం, సంచరించడం. దేని గురించి సంచరిస్తది అనేది మళ్ళీ ప్రశ్న వస్తది. మా యొక్క స్టూడెంట్స్ అదే అడుగుతా ఉంటారు. సార్ దేని గురించి? ఎందుకని? ఎందుకని అని మీరు అంటా ఉంటారు. ఆ ప్రశ్న ఎందుకని మీరు అలా అడుగుతూ ఉంటారంటే, దాంట్లో ఉన్న డెప్త్ కావాలి గదా! అందుకనమాట. సో, మకర రాశి ఈజ్ ఎ చర రాశి. ఆ రాశికి రాస్యాధిపతి, మకర రాశి, కుంభరాశికి అధిపతి అయిన శని 3వ భావంలో ఎళ్తన్నారు. 2వ భావంలోకి రాహు వస్తున్నారు. బాగా గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇక్కడ మనకిచ్చిన గైడ్‌లైన్స్ ఏంటి? రాస్యాధిపతి, ద్వితీయాధిపతి అయిన శని 3వ భావంలో ఎళ్ళడం అంటే ఇది స్వభావ రాశి అంటే ఇంటి నుండి ప్రయాణాలు, మధ్యవర్తి తత్వం, పెద్దరికం, రాతకోతలు ఇవన్నీ కూడాను 3వ భావంలోకెళ్తున్నాయి. ఎళ్తున్నప్పుడు రాస్యాధిపతి, ద్వితీయాధిపతి. రాస్యాధిపతి అంటే మీరు, మీ మనస్సు. ద్వితీయం అంటే ఏంటి? కుటుంబ నిమిత్తం గాని, వస్తువుల నిమిత్తం గాని, లేక ఏ ఇతర విషయాల్లో గాని, మాటలు, మంతనాల విషయంలో గాని, లేక మీకు రావాల్సిన ప్రాపర్టీ విషయం గాని, లేపోతే మీకు రావాల్సిన వస్తువులు అంటే ధనం ఏదైనా డబ్బు గాని, లేపోతే బంగారపు వస్తువులు గాని, దేని విషయమైనా కూడా మీరు కొంత ప్రయాణాలు చేసే యోగాలు సూచిస్తున్నాయి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 రాహు ద్వితీయ భావంలో వచ్చారు. ద్వితీయ భావంలో వచ్చిన కాడి నుంచి మీరు చూడండి, మీరు ఎక్కువగా యూట్యూబ్ గాని, ఆన్‌లైన్‌లో గాని, లేక సోషల్ సర్కిల్‌లో గాని, నెట్‌వర్క్ విషయాల్లో గాని, లేక ఫోన్‌లో గాని ఎక్కువగా కాలం గడపడం జరుగుద్ది. ఎందుకంటే ఆన్‌లైన్ కారకుడు రాహు. ఓకేనా? ద్వితీయంలోకొచ్చి కూర్చున్నారు. ఇలాగే తినే ఆహార పదార్థాల విషయాల్లో కూడాను మైదాకి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువ తింటారు. బాగా గమనించాలి మీరు. మైదాకి సంబంధించిన ఆహార పదార్థాలు. ఇక్కడ ఎందుకని మైదాకి సంబంధించిన ఆహార పదార్థాలు తింటారంటే మైదాకి కారకుడు రాహు. రాహు ట్రాన్సిట్ ఇన్ సెకండ్ హౌస్ ఇన్ ద స్టార్ ఆఫ్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్. రాశి నుండి జూపిటర్ ట్రాన్సిట్ ఎట్ 6th హౌస్. 6వ భావంలో కూర్చుంటాడాయన. బాగా గమనించాలి మీరు. ఇది గనక ట్రాన్సిట్‌లో ఉన్నప్పుడు రాహు ట్రాన్సిట్ పూర్వభాద్ర నక్షత్రంలో ట్రాన్సిట్ అయినప్పుడు, గురువు 6వ భావంలో ఉన్నప్పుడు, మీరు తీసుకునే మైదాకి సంబంధించిన ఆహార పదార్థాలు. అంటే ఏంటి? మైదాతో తయారు చేసే మైసూర్ బజ్జీ అని, లేకపోతే మన ఇదుంది గదా! ఏది నూడిల్స్ అని, లేకపోతే మన పూరి అని, ఎక్కువగా మీరు మైదాకి సంబంధం ఉన్న ఆహార పదార్థాలు తింటారు. అట్ ద సేమ్ టైమ్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహార పదార్థాలు తింటారు. రెండోది వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తింటారు. బాగా గమనించాలి. ఎందుకంటే మీరు ఫంక్షన్‌కెళ్తే తినే ఆహార పదార్థాలు నేను చెప్పినయే తింటారు మీరు. వేరేది తినరు. స్వీట్‌గా ఉంది కదా అని తిన్నా కూడా దాంట్లో మైదా ఉంటది. స్వీట్‌గా ఉంది కదా అని జున్ను తిన్నా కూడాను వాతం ఉంటది. అలాగే ఫ్రిడ్జ్‌లో ఐటెమ్. ఏదో మీరు నాన్ వెజ్ తినేవాళ్ళనుకోండి. ఏదో మీ హస్బెండ్ ఒక కిలోనో, కిలోన్నరో మటన్ తీసుకొచ్చారు. మటన్ బిర్యానీ సాయంత్రం కల్లా కొంత మిగిలింది. అది తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి పొద్దున్నే మీరు బాయిల్ చేస్తారు. అంటే నిలవ వస్తువులు తినే యోగం అయితే ఉంది. జాగ్రత్త వహించండి. ఇబ్బందేం లేదు. ఆ తర్వాత రాహు ట్రాన్సిట్ ఇన్ ఓన్ స్టార్. ఈ ఓన్ స్టార్‌లో ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ రాహు మీకు పళ్ళకి సంబంధించింది పంటి మీద పంటి నొప్పులు గాని, చిగుర్లు గాని, లేకపోతే కుడి కన్నులో కొంత దృష్టి గాని
కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం వస్తది. కానీ ప్రాణం అయితే పోదు. బాగా గమనించాలా. మీరు కంగారు పడిపోయి మీరు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. సో, రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్. సో, ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయం అనేది పడొద్దు. భయం అనేది పడొద్దు. కొంచెం కష్టం రాగానే, అమ్మో! కొండ ఇరిగిపోయి నెత్తి మీద పడిపోతున్నారు బాబోయ్! అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చూడండి. భయానికి కారకుడు రాహు. శని కూడాను. శని, భయము, బాధ. ఆ రెండిటికి జీవం పోసేదెవరయ్యా అంటే, భయానికి, బాధకి కారకుడు శని. నాట్ రాహు. రాహు ట్రాన్సిట్ అవుతుంది శని ఇంట్లో కాబట్టి, శనికి, రాహుకి క్లెన్జింగ్ చేయండి. చేస్తే ఏమనిపిస్తదంటే, చిన్న విషయాన్ని కూడా మీరు పెద్ద భూతద్దంలో చూస్తారు. అమ్మో! ప్రాణం మీదకొచ్చేసింది బాబోయ్! అన్నట్టు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ లగ్నానికి యోగకారకుడు కాబట్టి. ఇబ్బందేం లేదు. మీరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండండి. ప్రతిరోజు దుర్గాదేవి అష్టకం చదవండి. తప్పేముంది? ఇబ్బందేం లేదు. ఓకేనా? మీకొక గొప్ప ఆపర్చునిటీ వస్తుంది. ఏంటంటే, జ్యోతిష్య పరంగా గాని, ఇన్స్యూరెన్స్ పరంగా గాని, లాయర్‌గా గాని, లేకపోతే టాక్సేషన్ డిపార్ట్‌మెంట్‌లో గాని, లేక ట్రాన్స్‌ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్‌లో గాని, ఏదైనా మీరు చేయాలనుకున్నప్పుడు చాలా చక్కటి ఉత్తమమైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. కారణం ఎందుకంటే కేతు ట్రాన్సిట్ ఇన్ 8థ్ హౌస్. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్‌మెంట్. ఇవి చాలామంది భయపడడానికి కారణం ఏంటంటే 8వ భావంలో కేతు. కేతు ఏం చేస్తాడాయన? కేతు మిమ్మల్ని ఒక్కడినే పట్టుకొని పిసికేస్తాడా? లేదే. మీతో పాటు కొన్ని లక్షల మందున్నారు మకర రాశిలో పుట్టినోళ్ళు. నేను కూడా మకర రాశిలో పుట్టోడినే. కాబట్టి మనం కేతుకు సంబంధించిన పనులు చేసుకెళ్తే సరిపోద్ది. అంటే రోజు యోగా గాని, మెడిటేషన్ గాని, గుప్త దానము అని అంటారు. గుప్త దానం. ఎయిత్ అంటే గుప్త దానం. మీరు దానం చేసిన విషయం మీ ఆయన గారికి కూడా చెప్పకూడదు. గమ్మున ఎళ్ళాలా, ఇవ్వాలా, వచ్చేయాలి అంతే. దాని యొక్క ప్రభావము, దాని యొక్క ఫలితము అద్భుతంగా ఉంటుంది. ఇబ్బందేం లేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికో ఎళ్ళాను, అక్కడికెళ్ళాను, ఇక్కడికెళ్ళాను అంటున్నారు. ఒక్కొక్క గురువులు ఒక విధంగా చెప్తారు. కానీ నేను చెప్పేదేంటంటే జ్యోతిష్యం అంటే భయపడేది కాదు. జ్యోతిష్యం అనేది ఒక మార్గం. ప్రతి గ్రహానికి నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగెటివ్‌ని పాజిటివ్‌గా ఎలా మార్చాలనేది నా తంతు. పాజిటివ్‌లోకి ఎలా తెచ్చుకోవాలనేది. నేను ఏది కూడాను చాలా మందికి దానాలు చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పను నేను. ఎందుకు చెప్పనంటే, దానం చేస్తూ 100 మందికి మనం మైక్‌లో చెప్తాం. నేను దానం చేశాను, నేను దానం చేశా, దానం చేశానని. డబ్బులిచ్చాం, పెళ్లి చేశాం, అది చేశాం, ఇది చేశాం. అవి ఏమీ పనికిరావండి. ఏమి పనికిరావు. ఎట్టి పరిస్థితిలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శని ద్వితీయాధిపతి ప్లస్ రాస్యాధిపతి. మూడవ భావంలో ఎప్పుడూను సంచరించాలి. అటెళ్దాం, ఇటెళ్దాం, అలాగెళ్దాం, ఇలాగెళ్దాం అనే భావనలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. ఒక పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే, తమ్ముళ్ళ మూలంగా, నైబర్స్ మూలంగా, చెల్లెళ్ళ మూలంగా కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. బాగా గమనించాలి. ప్రతి విషయానికి కూడా మీరు ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. చాలా కష్టపడాల్సొస్తది. పర్వాలేదు. ఎందుకంటే కష్టపడింది కూడాను ఏది రాదు. కష్టే సుఖే ఫలి. కాబట్టి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఒకసారి రాహుకేతువుల పూజ చేయించండి. శ్రీకాళహస్తిలో. అలాగే నిత్యం దుర్గా అష్టకం గాని, సప్తశ్లోకి గాని చదువుతూ చదువుతూ ఉండండి. ప్రతి మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయండి. సరిపోతుంది. నాగసింధూరం ధరించండి. పేదవాళ్ళకి తెలియకుండా దానం చేయండి. ఇది చేస్తే మీకు ఏ తలకాయ నొప్పి ఉండదు. ఓకేనా తల్లి? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్.
రావూరు గారు అడుగుతున్నారు, కేంద్రాధిపత్య దోషం. కేంద్రాధిపత్య దోషం అనేది సహజంగా మనం చెప్తూ ఉంటామండి. లక్ష్మి స్థానాలు, విష్ణు స్థానాలు అంటారు వాటిని. కానీ కేంద్రాధిపత్య దోషం అనేటప్పటికి ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి ఈ కేంద్రంలో ఉంటే ఒక్కొక్క తలకాయ నొప్పి. చూడండి, రాహు నుంచి కుజుడు కేంద్రంలో ఉన్నాడు అనుకోండి, లేకపోతే కోణంలో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా దోషపూరితం అవుతుంది. ఎందుకని అంటే నేను చెప్పింది రాంగ్ అవ్వచ్చు, కానీ మీరు ఒక పని చేయండి. ఎవరి అయితే పొలాలు కానీ, స్థలం కానీ, ఇల్లు కానీ కబ్జాలోకి, లిటిగేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ జాతకాల్లో మీరు చూడండి, రాహు కుజులు యొక్క ప్రభావితం మూలంగానే రాహు మహాదశలో కుజభుక్తిలో కానీ, లేకపోతే కుజ మహాదశలో రాహుభుక్తిలో కానీ ఖచ్చితంగా లిటిగేషన్లోకి వెళతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. 2023 23/9/2020లో కూడా మనం చెప్పుకున్నాం. రాహు ట్రాన్సెట్ ఇన్ లగ్న, వృషభ లగ్నం భారతదేశానికి వచ్చింది. వచ్చినప్పుడు ఈ కరోనా, అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అలాగే మన ఎవరు ఈ యాక్టర్స్ విషయాల్లో కూడా మరణాలు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, డ్రగ్‌కి సంబంధించింది చెప్పుకున్నాం. అలాగే కేంద్రాధిపత్య దోషం అంటే పాపగ్రహానికి కేంద్రాలలో ఏ గ్రహాలు ఉండకూడదు. ఉంటే ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడతాయి అంటే ఇక్కడ మీరు జ్యోతిష్యులు అనుకుంటా నేర్చుకుంటున్నారు అనుకున్నాము. ఇక్కడ మనకు తెలియని విషయాలు కూడాను మనం తెలుసుకోవాల్సి వస్తది. మనం శుభార్గళం, పాపార్గళం గురించి 2 విధాలుగానే చూస్తాం. ఒక లగ్నానికి ద్వితీయంలో పాపగ్రహం, వ్యయంలో కూడా పాపగ్రహం ఉంటే లగ్నంలో ఎటువంటి గ్రహం లేకపోతే దాన్ని పాపార్గళం అని అంటాం. అదే కానీ శుభగ్రహాలు ఉంటే శుభార్గళం అంటాం. ఏ భావానికైనా సరే. అలాగే పాపార్గళం, శుభార్గళం అనేది ఈ 2 పాయింట్లే కాదండి. బోలెడంత సబ్జెక్ట్ ఉంది దాంట్లో. ఈ శుభార్గళం, పాపార్గళాన్ని బట్టి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినయి ఉన్నాయి. అవి మనం చూసుకోవాలి. కాబట్టి ఈ వీడియోస్ ద్వారా గాని దాన్ని కూడా చెప్తాను. కంగారు పడమాకండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్పా గారు అడుగుతున్నారు, గురువు గారికి నమస్కారం. నాకు ఒక డౌట్. మీరు చెప్పిన 4, 8, 12 ప్లేసెస్ గురించి చెబుతున్నారు. మీ జాతకంలో ఏ ఏ విధంగా ఉంది? అలాగే మాకు ఆ గ్రహం వలన మీకు మీ జాతకం వచ్చిందా? అలాగే మీకు అది ఎంతవరకు ఇచ్చారు? అంటే 4, 8, 12 గురించి అడుగుతున్నారు. మీ జాతకంలో అలాగ ఉన్నదా? ఉంటే అవి ఇచ్చిన ఫలితాలేంటి అని అడిగారు. సురేష్ కస్బా గారు, మనం వాస్తవంగా మాట్లాడుకుందాం. జ్యోతిష్యం మూలంగా డబ్బులొస్తాయి అనేది ఎక్కడా రాయలేదండి. విపరీతంగా కోటేశ్వరులు అవుతారని కూడా రాయలా. కానీ కోటేశ్వరులు అవుతారు. పక్కాగా అవుతారు. ఎలాగవుతారని చెప్తానేనండి. 4, 8, 12 4వ భావము మనసు, 8వ భావము మార్పు, 12వ భావము మోక్ష మార్గం. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే 4, 8, 12 వచ్చిన యాక్సిడెంటల్ డెత్స్ అవుతాయి. 4, 8, 12 వచ్చిన యాక్సిడెంట్స్ అవుతాయి. 4, 8, 12 రావడం వలన పోలీస్ స్టేషన్లతో సహా వెళ్ళిపోయి జైలు శిక్షలో పడిపోతాం. ఖచ్చితంగా పడిపోతాం. కానీ ఈ 4, 8, 12 మించిన స్థానాలు,
ఏ స్థానాలు లేవు. నాకు తెలిసి. నాకు తెలిసి లేవు. ఎందుకు లేవు? కారణం ఏంటంటే, ఒకటి మనసులో మీరు తీసుకున్న ఆశ. అంటే సంకల్పం. వాడిని ఏదో ఒక విధంగా మోసం చేయాలి. వాడి దగ్గరున్న డబ్బులు కాజేయాలి. లేతే నగలు కాజేయాలి. లేకపోతే ల్యాండ్స్ కాజేయాలి అనే మీ మనసులో ఉంది. ఓకే. సరే కాజేశారు. ఆ కాజేసేటప్పుడు మీరు చేసిన తప్పు మూలంగా పోలీస్ స్టేషన్, కోర్టు వ్యవహారాలకు ఎళ్ళాల్సొస్తది. అక్కడ మీకేమవుతదయ్యా అంటే, మీరు ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టి మీరు జైలు శిక్ష అనుభవించక తప్పదు. జైలంటే 12. 4 మనసు శుద్ధిగా పెట్టుకుంటం వలన, మనసు శుద్ధిగా పెట్టుకుంటం వలన మనకెందుకు ఈ జన్మలో మనం సాధించింది చాలు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి వాహనం, చేయడానికి పనోళ్ళున్నారు చాలు. ఒకడి వస్తువు నాకక్కర్లేదు. నాది నాకుంటే చాలు అనే భావన అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. కుళ్ళు కుతంత్రం నుంచి బయటికి రావడం. బయటికొచ్చేది ఏదా అంటే ఎనిమిదో భావం. ఎప్పుడైతే మీకు ఈ ఎనిమిదవ భావం కుళ్ళు కుతంత్రం చేయకుండా మార్పు చెంది అందరితో మంచిగా ఉండి ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో ఉంటే 12వ భావం యాక్టివేషన్‌లోకొస్తది. 12వ భావం ఏంటి? స్పిరిచ్యువల్. స్పిరిచ్యువల్. మోక్ష మార్గాన్ని ఎంచుకుంటాం. అందరి మనసుల్లో మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉండిపోవడం. 482 ఒక్క 4 అనగానే మనసు. బాగా గుర్తుపెట్టుకో. మనసుని మీరు కంట్రోల్ చేసుకుంటే 8, 12 మీకేమి చెయ్యవు. ఏమి చెయ్యవు. నాది కుంభలగ్నం. చతుర్థ భాగ్యాధిపతి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడు 4వ భావాన్నే చూస్తున్నాడు. సో, 4వ భావాన్ని తన స్వక్షేత్రాన్ని చూడడం బలమే కదా! పైగా తృతీయాధిపతి, దశమాధిపతి అయిన గురువు కుజుడితో సంబంధం పెట్టుకున్నాడు. అలాగే ద్వితీయాధిపతి లాభాధిపతితో సంబంధం పెట్టుకున్నాడు. సో, లాభాధిపతి అనేటప్పటికేంటి? కోరికే గదా! ద్వితీయ అంటే ఏంటి? డబ్బే కదా! ద్వితీయ లాభాధిపతి. సో, ఇక్కడేమైంది? సోషల్ సర్కిల్‌లో మూలంగా ధనం రాబడి కనపడుతుంది. నేను సోషల్ సర్కిల్‌లో మీటింగ్‌లు పెట్టి చెత్త చెదారం పెట్టేసేసి, అందరిని పిలిసి, నేను మంచి జ్యోతిష్యుడిని, నేను నా అంత గొప్ప జ్యోతిష్యుడు ఎవడు లేడు. కాబట్టి నేను చెప్తే భగవంతుడు ఖచ్చితంగా వినేస్తాడు. మీకు పదవులిచ్చేస్తాడు అని చెప్పాననుకోండి. అది మోసమా కాదా? మోసం. దేనికోసం అని చేస్తున్నాను? నా కోరిక సిద్ధించడం కోసం. నా కోరిక సిద్ధించడం కోసం. నా కోరికేంటి? మీ జేబులో ఉన్న డబ్బులు దోబడమే. మీ దగ్గర ఉన్న డబ్బు దోబ్బడం. ఇదిగోండి ఈ రాయేసుకోండి. కనకపుష్య రాగేసుకోండి. మీరు డైరెక్ట్‌గా సింహాసనం ఎక్కేస్తారు. ఈ కనకపుష్య రాగం గూడా నేనెక్కడ కొనాలో తెలుసా మీరు? మీ ఇష్టం వచ్చిన చోట కాదు కొనాల్సింది. నేను చెప్పిన షాప్‌లో కట్టాల. కొనాల. నా పేరు చెప్పగానే వాడు రూ. 10,000 ఏం చేస్తాడంటే 18,000 చేస్తాడు దాన్ని. 10,000 దాన్ని 18,000 చేస్తాడు. 18,000 చేసిన తర్వాత మీరు కొనుక్కుంటారు, ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత ఆ 8,000 నాకొస్తాయి. 10,000 అది కాస్టు. మళ్ళీ ఇక్కడొక 2,000 ప్లస్ అక్కడొక 8,000 10,000 నాకొచ్చేసినట్టే. సో, దీని మూలంగా వచ్చే కర్మని నేను ఏ విధంగా అనుభవిస్తాను? తప్పు గదా! సో, తప్పు కదా అనేది తెలుసుకుని 4 భావాన్ని ఆ మార్గంలోకెళ్ళకుండా చేశాను. సో, ఆ మార్గంలో ఎళ్ళకుండా చేశాము అంటే 8వ భావం, 12వ భావం యాక్టివేషన్‌లో ఉన్నట్టే గదా! 8వ భావం ఏంటి? ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు. ఎప్పుడైతే నా మనస్తత్వం బాగుందనుకున్నాను 10 మంది ద్వారాగా ఫలానా గురువుగారి ద్వారాగా ఎళ్ళామంటే రాళ్ళు పని చేయట్లేదు, ఈ జ్యోతిష్యం పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. మా దగ్గర ఇంత తిన్నాడు, అంత తిన్నాడని ఒక 50, 60 మంది కలిసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ పెట్టారనుకోండి. ఏమవుతది? డైరెక్ట్‌గా 12 భావం పోలీస్ స్టేషన్. 12 భావం ఏంటి? జైలు.
సో ఎనిమిదవ భావాన్ని అంటే నాలుగో భావాన్ని జాగ్రత్తగా మలుచుకుంటే ఎనిమిదవ భావం మనకి జ్యోతిష్యపరంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మూలంగా ఇతరుల యొక్క ధన మూలంగా అభివృద్ధి యోగాలు ఉంటాయి. నాలుగో భావమే సరిగా లేదు. కుళ్ళు కుతంత్రాలతో ఉంటే 8 యాక్టివేషన్‌లో ఉంటది. 12 యాక్టివేషన్‌లో ఉంటది. దీర్ఘకాలిక వ్యాధులేది? ఎనిమిదో భావమే కదా! బీపీ వచ్చి, షుగర్ వచ్చి, పెరాలసిస్ వచ్చి, ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి, ఏంటి మూత్రపిండాలు పోయి, రోజు ఇదేంటి ఏంటి రోగాలతో, రొచ్చులతో నానా బాధలు పడడం కరెక్టా? మీలాంటి వాళ్ళ మనసు నుండి భగవంతుడా, గురువుగారు మంచి విషయాలు చెప్తున్నాడు. తను నిండు నూరేళ్లు జీవించి పిల్లా బాబులతో అష్ట ఐశ్వర్యాలు వర్ధిల్లేటట్టు చేయి నాయనా అంటే, నేను బతికినంత కాలం వస్తది. చనిపోయిన తర్వాత కూడా వస్తది. సో, జ్యోతిష్యంలో ఏంటంటే, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ భావాలకు కారకత్వాలుంటాయి. ఆ కారకత్వాల్ని పట్టుకొని, ఇమిడుకొని జాగ్రత్తగా నడిచామనుకోండి, వెల్ అండ్ గుడ్. ఇప్పుడున్నోళ్ళకి అలా కాదే. తెల్లారేటప్పటికల్లా బిల్ గేట్స్ అయిపోవాలా. తెల్లారేటప్పటికల్లా టాటా బిర్లాలయిపోవాలా. టాటా బిర్లాలు అయిపోదురు గాని, నేను కాదనట్లా. కానీ టాటా బిర్లాలో కూడాను వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్‌కొచ్చారనేది మనం గమనిస్తే సరిపోద్ది. ఓకేనా? ఇక ఎనిమిదవ భావాధిపతి ఎవరు? బుధుడు. ఈ బుధుడు ఎక్కడ కూర్చున్నారు? 11వ భావంలో కూర్చున్నారు. కార్యసిద్ధి. దే ఏం కార్యసిద్ధి? బుధుడు తన స్వక్షేత్రాన్ని బలంగా చూస్తున్నాడు. అష్టమాధిపతి పంచమ స్థానాన్ని బలంగా చూస్తున్నాడు. కాబట్టి నేను ఏదైనా సరే సూక్ష్మంగా దూరతాను. ఇది ఎంతవరకు కరెక్టు? అవునా? కాదా? అని. ఓకేనా? సో, 4, 8, 12 ఇలాగున్నాయి. సరే 3, 7, 11 అంటే మీరు నాలుగో భావం బాగు చేసుకుంటేనే జాగ్రత్తగా ఉంటేనే ఎనిమిదో భావం కష్టం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ కూడా వచ్చేస్తది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ జైలు శిక్షలు కూడా పడిపోతాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ దెబ్బలు కూడా తింటారు మీరు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ దెబ్బలు కూడా తింటారు. కాబట్టి మీరు చేయాల్సిన పనేంటంటే, నాలుగో భావాన్ని బాగు చేసుకుంటే ఎనిమిదో భావం బావుంటది. లేకపోతే ఇబ్బందే. ఇంకా రెండో క్వెషనే లేదు. కాబట్టి 8 చాలా, చాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. గుప్తదానం చేయాలి. గుప్త శాస్త్రాన్ని చదవాలి. నేను ఏమి చేయలేను, నాకు రాదు అంటే లెక్కలు జమాపత్రాలేసుకుంటూ ఉంటే చాలు. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గాని, లేకపోతే లాయర్ గాని, టాక్సేషన్ గాని, సీఏ గాని, ఇన్స్యూరెన్సే గాని, హాస్పిటల్‌లో ఉండే ఎక్విప్‌మెంట్సే గాని, ఇవన్నీ మనకి ఎయిత్ భావంలో వస్తాయి కాబట్టి మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక 3, 7, 11. 3, 7, 11 అనేటప్పుడు 11 అనేది సరైనది కాదు. మనం 11 అంటే ఆశ. ఆశ పడితే ఏమవుతుందనేది ఇప్పుడు చెప్తాను. మూడో భావం ఏంటి? మధ్యవర్తి తత్వం, రాతకోతలు, ఆలోచన, దృష్టి, చిన్న చిన్న ప్రయాణాలు ఇవన్నీ. ఏంటి? త్రికరణ శుద్ధిగా మంచి బుద్ధితో ఉంటే మంచి జ్ఞానం, మంచి దృష్టి, మంచి కమ్యూనికేషన్, మంచి రాత ఇయన్నీ వస్తాయి. కానీ ఇవి మోక్ష త్రికోణాలు కామ త్రికోణాలన్నారు. దీనికెందుకన్నాడో ఆయన. కామ త్రికోణాలేంటండి? మరియును దౌర్భాగ్యంగా. పరాశర మహర్షి అసలు కామ త్రికోణం అని ఎందుకు పెట్టాడు? ఇది కదా మనకు కావాల్సింది. ఈ కామ త్రికోణం అంటే 3, 7, 11. 3 కామ త్రికోణానికి కారణం ఏంటంటే, దృష్టితో చూస్తేనే మోజు పడతాం. దృష్టితో చూస్తేనే మోజు పడతాం. ఇది వాహనాన్ని చూసి అబ్బా! చాలా బాగుందిరా! ఈ వాహనం కొనుక్కోవాలిరా అని మోజు పడతాం. ఈ నగలు ఎక్కువగా మూడో భావాన్ని ఎవరు వాడతారు? లేడీస్ వాడతారు. దాని మీద వ్యామోహం చెందుతారు. అబ్బా! ఈ నగ బావుంది. అబ్బా! ఈ చైర్ బావుంది. అబ్బా! ఈ డ్రెస్సింగ్ టేబుల్ బావుంది. అబ్బా! ఈ కలర్ చాలా బాగుంది అని మోజు పడుతూ ఉంటారు. సో, అలాగే ఈ మూడో భావం దృష్టి పడితే గాని మొదలు గాదు. ఒక అమ్మాయిని చూసాం. అబ్బా! చాలా బాగుందిరా అమ్మాయి. లవ్ చేయాలిరా అనిపిస్తది. అక్కడ క్రూర గ్రహాలు. క్రూర గ్రహాల యొక్క దృష్టి పడతాం. సో, ఇక్కడేంటి కామాతురాణం నభయం నలజ్జ అని అంటారు. ఇక్కడేంటయ్యా అంటే దాని యొక్క యాక్టివిటీస్ మూలంగా దృష్టి పడింది. అమ్మాయిని పాడు చేసేద్దాం అనే ఆలోచనొచ్చింది. పాడు అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి అంటే 7, 3
దృష్టి. ఎదుట అనేటప్పటికి ఆపోజిట్ సెక్స్ కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కామాతురానం రమ్య నలజ్జాకి ఇదే అర్థం. 3 ఎప్పుడైతే చూస్తామో, వ్యామోహం చెందుతామో, ఎప్పుడైతే ఆలోచన మొదలవుతుందో 7వ భావం పాడు చేయడానికి అర్థం. 11 కార్యసిద్ధి. ఎప్పుడైతే చేశామో 8, 12 యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. కానీ దీన్నే మనం వేరే విధంగా కూడా చెప్దాం. భగవంతుడు నాకు పిల్లలు పుట్టలేదు, భగవంతుడు నాకు పిల్లలు పుట్టలేదు, భగవంతుడు నాకు పిల్లలు పుట్టలేదు. బలవంతంగా లాక్కుంటే ఏంటంటే ఆ పిల్లల మూలంగా అనర్థాలు జరుగుతాయి అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నాకు 3వ భావంలో ఎవరున్నారు? శని ఉన్నారు. శని 3వ భావంలో ఏంటి? వ్యయాధిపతి, లగ్నాధిపతి. నాకేం చెప్తున్నాడు ఆయన? శాటర్న్ ఏదో చెప్తున్నాడు నాకు. ఏం చెప్తున్నాడు? మధ్యవర్తి తత్వం చేయమంటున్నాడా? చేస్తాను. రాతకోతలు చేయమంటావా? చేస్తాను. చిన్న చిన్న జర్నీస్ చేస్తారా? చేయను. కానీ నా ఆలోచన మారాలి కదా. ఒక అమ్మాయితో అన్ఎథికల్ యాక్టివిటీస్ చేయాలి కదా. చెయ్యాలి అంటే నాకు ఆ భావన కలగాలి. భావన కలిగితేనే అవుతుంది. కానీ 3వ భావం ఆ భావన కలిగిచ్చేది. కానీ అక్కడ కూర్చున్నది ఎవరు? శాటర్న్. శాటర్న్ దేనికి సంబంధించింది? వర్క్‌కి సంబంధించింది, హిస్టారికల్‌కి సంబంధించింది, ఇన్ డెప్త్ నాలెడ్జ్‌కి సంబంధించింది, రీసెర్చ్‌కి సంబంధించింది. శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్ ఆస్పెక్ట్ అండ్ 5th హౌస్. 5th ఈజ్ జ్ఞాన. ఓకే. జ్ఞానాన్ని అభివృద్ధి చెందము. అంటే డెప్త్‌గా ఎళ్ళు లోపలికి. లోపలికి దూరు. నువ్వు చేయడం కోసం అంత లోపలికి వెళ్ళటం కోసం తిరుగు. ప్రతి గ్రామం తిరుగు. ప్రతి ఊరు తిరుగు. ప్రతి రాష్ట్రం తిరుగు. నేను అలాగే తిరిగినోడిని నేను. విజయవాడ చుట్టుపక్కల ఉన్నది నూజివీడు, అక్కడ జమీందారులు ఉన్నారు. చల్లపల్లి జమీందారు, నాగేలంక జమీందారు, హైదరాబాద్ రాజులు, వరంగల్, శ్రీపెరంబత్తూర్, కోయంబత్తూర్, హైదరాబాద్ ఎన్ని ఏరియాల్లో కూడా ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మసీదులు ఉన్నాయి, ఎక్కడెక్కడ రాజులు పరిపాలించారో అవి నాశనం అయిపోవడానికి శిథిలా వ్యవస్థకి ఎందుకు వెళ్ళిపోయినాయి అనే దాని మీద తీసేది శాటర్న్ ఈజ్ ఎ హిస్టారికల్. శాటర్న్ ఈజ్ ఎ హిస్టారికల్. గుప్త, పాత వాటి గురించి శోధించడం. ఎవరికైతే 2లో గాని, 3లో గాని, 5లో గాని శాటర్న్ ఉంటే వాళ్ళు చరిత్ర, ఒక వస్తువు, ఒక ఏరియా, ఒక గుడి చరిత్ర గురించి అడుగుతా ఉంటారు. చరిత్ర పుట్టలు గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో, ఆ విధంగా వచ్చి 3వ భావంలో. అదే నేను చెడుగా ఆలోచించుంటే నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోతా, జైల్లోకెళ్ళిపోతాను. కానీ నలుగురు బాగుండడం. ఎందుకు? శాటర్న్ ఈజ్ ఎ సనాతన ధర్మ. అందుకని ఆయనకి తులా రాశి ఇచ్చారు ఉచ్చం. ఓకేనా? సో, సెవెంత్ లార్డ్ ఈజ్ ఎ రవి. రవి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th భావంలో ఉన్నాడు. సో, నేను ఇంత దూరం రావడానికి, స్పిరిచువల్‌గా రావడానికి నేనొక కారణం అయితే నా భార్య కూడా స్పిరిచువల్‌కి కారణం. నాకంటే బాగా తెలుసు ఆమె. కానీ జ్యోతిష్యాన్ని కాదు, స్పిరిచువల్‌గా. ఎవరైనా గురువుగారు నమస్కారం అండి అని ఫోన్ చేస్తే ఆమె గొడవాడేస్తది. నువ్వేం గురువయ్యా అంటది. భగవంతుడు గురువు. ఆమె ముందల నేను ఒప్పుకోవాల్సిందే. ఆమె చెప్పింది వాస్తవం అది. నేను గురువుగారేంటి? నాకు మించిన గురువులున్నారు. ఆ పరాశర మహర్షి ఉన్నారు. అయితే కాబట్టి గురువుగారు అనేది కూడా తను కోప్పడతది. ఓకేనా? కాబట్టి 3, 7, 11 కార్యసిద్ధి. సో, నేను కోరుకునేయి ఏంటంటే 10 మందికి సేవ చేయాలి. వాళ్ళ నుండి వచ్చే ఆశీర్వాదమే గాని, దీవెనలే గాని పొందాలనేది నాకు ఆశ. ఇంకా వేరేది ఏమీ లేదు. అయితే మీరు డబ్బులు తీసుకోరా ఏంటంటారేమో. కరెక్టే. ఉచిత వైద్యం ఒంటికి పడుతుందా? పడదు. పెరట్లో ఉన్న మొక్క వైద్యానికి పనికొస్తుందా? పనికి రాదు. 2 ఇయర్స్ నేను ఉచితంగా జ్యోతిష్యం చెప్తే నాకు ఏదో అనుకున్నారు కాబట్టి భగవంతుడా ఏంది నాయనా అంటే అందుబాటులో ఉండేటట్టుగా ఫీజులు పెట్టండి అన్నారు. కాబట్టి ఒక టీమ్ వర్క్‌గా చేయాలనే ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరిగింది.
అలాగే మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. మీరు అడిగిన 4812కి 3711కి ఆన్సర్ దక్కింది, మీకు దక్కింది అనే భావన కలుగుతుంది. ఒకవేళ దక్కకపోతే మళ్ళీ అడగడంలో తప్పు లేదు. ఒకసారి కాదు 100 సార్లు అడిగినప్పుడు చెప్పడానికి నేను రెడీ. అయితే ఏంటంటే నా దగ్గర ఉన్న పూర్తి పరిజ్ఞానం మీకు అందించాలనేదే నా ఆశ. అయితే నాకు కొంత సమయం లేదు. మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని ఈ వీడియో కోసం వీడియో చేయడం జరిగింది. అలాగే అపాయింట్మెంట్స్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల మీ ఫోన్స్ గానీ, మీ యొక్క మెసేజెస్ కూడా చూడలేకపోతున్నాను. అలాగే క కొంచెం టైం ఇవ్వండి. సూక్ష్మంగా చెప్పాలి కదా! మీ టైం వేస్ట్ అవ్వకూడదు. మీ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. నా టైం వేస్ట్ అవ్వకూడదు. నేనిచ్చిన ప్రిడిక్షన్ మూలంగా మీ పిల్ల పాపలు హ్యాపీగా ఉంటే దానికంటే సంతోషించబడేది నేను. ఎక్కువగా సంతోషపడేదే నేను. ఎందుకంటే నాకు పుణ్యాలొస్తాయి. పుణ్యం కావాలి. దాని గురించే నా యొక్క శోధన. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ నా యొక్క ఫోన్ నంబర్ చెప్తాను. ఎవరికైనా సరే అపాయింట్మెంట్ కావాలనుకుంటే మెసేజ్ పెట్టండి. కాల్ చేయకండి. మీ మెసేజ్ చూడలేదనుకోవద్దు. నేను రిప్లై ఇస్తాను. ఓకేనమ్మా. 9676159759కి మెసేజ్ పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.